హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను 36 నడుము సైజు, ఛాతీ సైజు ఏమో 40 ఇంచులు గల కొలతలతో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజు ఇదైతే ఆది బ్లౌజ్తోనైతే కటింగ్ చేస్తున్నాను. కాకపోతే బ్లౌజులో కొంచెం మార్పు అనేది చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. ఎక్కడ అంటే హార్మోన్లో కొంచెం టైట్గా ఉందట ఆమెకు చంక భాగంలో. దాన్ని అయితే సెట్ చేసుకుంటూ అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తానండి. ముందుగా బ్లౌజ్ పీస్ని అయితే ఫోల్డ్ చేసుకొని కింద ఎప్పట్లాగే నడుము పట్టీ కొరకైతే పావించి అయితే మార్క్ చేసుకున్నాం కదా. అలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ను అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా నడుము భాగాన్ని 2 భాగాలుగా చేసి ఖర్చు మరియు బ్యాక్ డాట్స్ కొరకైతే కొలత అయితే పెట్టుకోవాలి. అలాగే కప్పు నెక్ హైట్ కూడా పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంతా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్ అనేది వీడియోలో చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్క్ చేసామో బ్లౌజ్ హైట్ కొలత కాడికి అక్కడికి కరెక్ట్ ఖర్చుతో సహా రావాలండి. ఇప్పుడు కిందిగా మార్క్ చేశాను కదా, అక్కడికి బ్లౌజ్ నెక్ ఫస్ట్ ఖర్చు భాగం మనం ఎక్కడైతే కుట్టేస్తామో అక్కడికి రావాలి. కరెక్ట్గా వచ్చే వరకు బ్లౌజ్ని అయితే కరెక్ట్గా పట్టుకొని సేమ్ ఎలా ఉందో బ్లౌజ్ నెక్ ఎలా ఉందో అలాగ పావించి అయితే లోపలికి మార్క్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం కట్ చేసి మళ్ళీ హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదా, దాని కొరకైతే ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్ కావాలి కదా, బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో అంత షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఆమెకు కొంచెం టైట్గా ఉంది అని చెప్పింది కదా హార్మోన్లో, ఇక్కడ కూడా షోల్డర్ కూడా చిన్నగా అయితే కూడా బ్లౌజ్ భుజం మీద ఎగ్గినట్టు అయ్యి చంక భాగంలో టైట్ వస్తుందండి. అందుకొరకైతే నేను షోల్డర్ కూడా కొంచెం పావించు కన్నా కొంచెం తక్కువనే పెట్టుకున్నానండి. ఈమె షోల్డర్ అయితే 6 ఇంచులు అయితే నేను షోల్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు చంక భాగం ఎంత పెట్టుకోవాలంటే టేప్ తీసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్ కొలత అయితే నేను పడతలేనండి. 6.5 ఇంచుల చంక భాగం పెడుతున్నానండి. చంక లెంత్ అనేది పెడుతున్నాను. ఇలా చంక పొడవు అనేది తక్కువ పెట్టుకున్నప్పుడే చంక భాగంలో టైట్ అనేది అవుతుందండి. అందుకొరకైతే నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. బ్లౌజ్ ఒక 6 ఇంచులు ఉంది, దాని కొరకైతే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకొని 6.5 ఇంచులు అయితే పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నానండి. తర్వాత నడుము కొలతనైతే 9 ఇంచులు, ఇప్పుడు 36 ఇంచుల నడుము ఉంది కదా, దాన్ని 4 భాగాలు చేస్తే 9 ఇంచులు వచ్చింది. అదే చెస్ట్ కొలత మొత్తం 40 ఇంచులు అని 40 ఇంచులను 4 భాగాలు చేస్తే మనకు 10 ఇంచులు వస్తుందండి. దాన్ని అయితే చెస్ట్ కొలతగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్తోని కూడా చూస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా అని. కరెక్ట్గా అక్కడికి అయితే వచ్చిందండి. ఇక్కడ చెస్ట్లో టైట్ అవుతుందని మనం ఛాతీ కొలతను కూడా ఎక్కువ పెట్టుకోవద్దండి. ఒక చంక రౌండ్లోనే కొలతలు అనేటివి ఎక్కువ తక్కువ చేసుకోవాలండి. కానీ చెస్ట్ కొలతలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. తర్వాత ఖర్చుకు 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకొని అయితే లాస్ట్కి అయితే నడుము నుంచి చెస్ట్ వరకు అయితే ఒక మార్క్ చేసుకొని లైన్ వేసే గీసుకోండి లాస్ట్కు. తర్వాత చంక రౌండ్లో 1.5 ఇంచు మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ షేప్ ఇవ్వాలండి. తర్వాత బ్లౌజ్కు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటా కరెక్ట్గా వచ్చిందండి. తర్వాత మార్కింగ్ మొత్తం మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో దాన్ని మొత్తం యథావిధిగా కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చిన్న కట్ ఎందుకు ఇచ్చానంటే ఇది లైనింగ్ క్లాత్ అండి. దీన్ని మళ్ళీ మెయిన్ పార్ట్ మీద వేసి బ్లౌజ్ అయితే కట్ చేస్తాను కాబట్టి ఇది నేను ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోలో అయితే ఈ టిప్ ఎలా యూజ్ అవుతుందో అనేది కూడా చెప్పానండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నట్టుగా బ్లౌజ్ పార్ట్ అయితే మొత్తం కట్ చేసుకుంటూ రావాలి. బ్యాక్ పార్ట్ను ఇలా చిన్నగా ఫిట్టింగ్ కుట్టు కాడ కట్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే మధ్యలో బ్యాక్ డాట్స్ వస్తాయి కదా
బ్యాక్ పార్ట్ డాట్స్ దాని కొరకు కూడా చిన్నగా కట్ అనేది ఇచ్చుకోవాలి. మన ఫిట్టింగ్ కుట్టు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి సగం చేసుకొని అయితే బ్యాక్ డాట్స్ అనేవి పెట్టుకోవాలండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ ఇలా మిగిలిన క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని వేసుకొని అదే బ్లౌజ్ తీసుకొని నెక్ ఎంత ఉందా అని చూసుకొని అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడికైతే నాకు వచ్చిందండి 1/2 ఇంచ్ అయితే పైనకు మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ డాట్ అనేది ఉంటుంది కదా, సెంటర్ డాట్, దాని కొరకు కూడా ఇలా బ్లౌజ్ అనేది ఉంచి నేను ఎక్కడికైతే ఖర్చు అనేది వచ్చిందో అక్కడికైతే మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడికి ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ ఎక్కడికి ఉందో కరెక్ట్గా అక్కడికైతే లైన్ అయితే గీస్తున్నాను. కాకపోతే మనకు ఉక్స్ కాజా పట్టీలు వేసేందుకైతే ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కదా. మరి ఆ ఎక్స్ట్రా క్లాత్ కొరకైతే ఒక 1/2 ఇంచ్ క్లాత్ కొరకైతే ఇలా ఎక్కువగా కొంచెం 1/2 ఇంచ్ కొలతతోనైతే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఉన్న దాంట్లోనే కరెక్ట్ కట్ చేసామనుకోండి ముందు పార్ట్ అనేది టైట్ అవుతుంది, ఇగ్గినట్టు అవుతుంది. ఇది ఇంకొక చిట్కా అండి, ఇంకొక టిప్ అండి. కాకపోతే ఇక్కడ షోల్డర్ ఇక్కడ నెక్ కట్ భాగం కాడ కొంచెం క్రాస్ తీసుకోవాలి, కింది వైపున ఎక్కువ తీసుకోవాలి కట్ చేసేటప్పుడు. ఇక మిగతాదేమో మొత్తం ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి ఇంకొక టిప్ అండి. ఈ చంక భాగంలో టైట్ అవుతుందని చెప్పాను కదా, దాని కొరకైతే పక్క సైడున ఒక 1/2 ఇంచ్ అయితే కొలత ఎక్కువ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే డాట్ వేస్తాము కదా చంక భాగంలో, ఆ డాట్కి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చంక భాగంలో ఫ్రంట్ చంక భాగంలో డాట్ అనేది వేస్తాము కదా, దాని కొరకైతే 1/2 ఇంచ్ కొలతనైతే 1/2 ఇంచ్ క్లాత్ అయితే యూజ్ చేస్తాము. యూజ్ చేసే వరకు క్లాత్ అనేది తక్కువ అవుతుంది. ఇలా పెద్ద సైజు వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకంటే చంక టైట్ అవుతుంది కాబట్టి ఇలా కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి, అంటే చంక భాగం నుండి కింది వరకు అయితే ఒక 1/2 ఇంచ్ కొలత ఎక్కువ తీసుకొని మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా రౌండ్ షేప్ తీయాలి కదా, ఇటు ఉక్స్ కాజా పట్టీల సైడ్ అయితే, అంటే మనం షేప్ అనేది రావాలి కదా ఫ్రంట్ షేప్ కొరకైతే, దాని కొరకైతే నేను ఇలా అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి 2.5. ఇప్పుడు అసలు అయితే మనం ఎప్పుడు బ్లౌజ్కు 2.5 పెట్టుకుంటే షేప్ అనేది ఇస్తాము. కాకపోతే ఇక్కడ మనం 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టుకుంటాను కాబట్టి ఆ 1/2 ఇంచ్ కలుపుకొని అయితే 3 ఇంచులు అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు డాట్కు వెడల్పు అయితే పెట్టానండి. చిన్నగా పెడితే కూడా చంక భాగంలో షేప్ అనేది రాదండి, ఇగ్గినట్టు అవుతుంది. అందుకే ఇలా చిన్న చిన్న మార్పులతోనైతే బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫిట్టింగ్ కూడా కరెక్ట్ వస్తుంది, ఎక్కడ కూడా ఇగ్గినట్టు కాదు. నెక్ భాగంలో అలాగే షోల్డర్లో చంక భాగంలో ఎక్కడ కూడా ఇగ్గినట్టు కాదండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే గుండ్రంగా షేప్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ భాగంలో కూడా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ చంక భాగంలో కూడా కొంచెం 1/2 ఇంచ్ కొలతతోనైతే చంక భాగంలో లోతు అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ తీసుకోవద్దండి, ఒక 1/2 ఇంచే తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు ఇగ్గినట్టు అవుతుంది. మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న వాటి నుంచి అయితే నీట్గా కట్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుండి కాక ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా ఈ షేపు పెద్ద బ్లౌజులకైతే ఇక్కడ కింది భాగంలో రౌండ్ షేప్ రావాలండి. రౌండ్ షేప్ వస్తేనే వాళ్ళకి చెస్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది, చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి. కంపల్సరీగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కింది భాగంలో మాత్రము రౌండ్ షేప్ వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కొలతతోనైతే చంక లోతు అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇక్కడ కొంచెం నాకు క్రాస్ అనిపించింది, దాన్ని సరి చేస్తున్నానండి.
తర్వాత ఉక్స్ డాట్ కొరకు మెయిన్ డాట్ అయితే ఇలా చిన్న చిన్నగా పెట్టిన కొలతల ప్రకారం అయితే చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. బ్యాక్ పార్ట్ రెడీ అయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఇంకొకటి ఏమున్నదంటే హ్యాండ్స్ ఒకటి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కొరకు అయితే క్లాత్ను ఫోల్డ్ 4 మడతలుగా వేసుకోవాలి. 4 మడతలుగా వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్రాస్గా ఉంది కదా, ఆ క్లాత్నంతా నేనైతే కట్ చేసుకున్నాను. తర్వాత 1/2 ఇంచ్ కొలత అంటే మనము మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ని అయితే రివర్స్ తీస్తాం కదా, దాని కొరకు అయితే 1/2 ఇంచు, ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు కొలత పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. దాని కొరకైతే నేను డైరెక్ట్ ఆది బ్లౌజ్ని అయితే తీసుకొని కరెక్ట్ హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేసుకున్నాను. అంతేకాని ఇంకా నేను చంక కొలతనైతే తీసుకోలేదు, ఎందుకంటే బ్లౌజ్ టైట్గా ఉందని చెప్పింది కాబట్టి నేను చంక డౌన్ కొలతనైతే తీసుకోలేదు. నేను హ్యాండ్ పొడవు అయితే 11.5 వచ్చింది. ఆ 11.5ను అలాగే పెట్టుకొని 3 ఇంచులు అయితే చంక డౌన్ అయితే మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఒక పైన హ్యాండ్ షేప్ కొరకైతే ఒక లైన్ అయితే మార్క్ చేసుకొని అక్కడ హ్యాండ్ కాడ 2 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ షేప్ అనేది రావాలి కదా, దాని కొరకైతే 2 ఇంచులు మార్క్ చేసుకొని అక్కడ నుండి మనం చంక రౌండ్లో 9 ఇంచులు వచ్చింది కదా, దాన్ని అయితే ఇక్కడికి మార్క్ చేసుకొని కరెక్ట్ లాస్ట్ వరకు వచ్చిందండి, చివరకు వచ్చింది. అక్కడనే మార్క్ చేసుకొని అయితే నేను హ్యాండ్ షేపు ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ నుంచి వెళ్ళి చంక ఫిట్టింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి అయితే టేప్ని అయితే ఫోల్డ్ చేసుకొని మధ్య భాగంలో ఒక 1/2 ఇంచ్ అయితే కొలత తీసుకొని చంక లోతునైతే ఇలా స్మాల్ ఎస్ ఆకారంలో వచ్చేటట్టుగా గీసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ కుట్ల కాడ ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ చంక భాగంలో హ్యాండ్కి అయితే కంపల్సరీగా అతుకులు అనేటివి పడతాయి. 2 ఇంచుల కొలత చూసుకొని అయితే మనం అతుకులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటూ రావాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో ఏ విధంగా అనిపించిందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక లైక్తోని ఇంకో నలుగురికి షేర్ అవుతాయని ఒక చిన్న ఆశ అండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి. తర్వాత నేనైతే ఇలా ఖర్చు అనేది కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ జాయింట్ కొరకు కొంచెం క్లాత్ అనేది పోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అందుకొరకు అయితే క్లాత్ని అయితే నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఇలా చీరలోని బ్లౌజ్ పీస్ని అయితే ఈ విధంగా వేసుకొని నేను హ్యాండ్స్కి అయితే ఇక్కడ చూడండి, నేను ఇంకొకటి చెప్తాను. ఇక్కడ సైడ్కు క్లాత్ అనేది వేరే కలర్లో వచ్చిందండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా మధ్యలో లైనింగ్ పీస్ని వేసుకుంటే ఈ కలర్ అనే లైనింగ్ ఇది పీసు చంక మనకు ఏర్పడే చంక భాగంలో రాదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకు ఎక్కడ ఏర్పడుతుందో అక్కడ ఫ్రంట్ భాగంలో బ్యాక్ భాగంలో వస్తుంది. అందుకొరకైతే ఈ కలర్ పీసులను థిక్ కలర్లో వచ్చాయి కదా, ఇంకా కొంచెం ఆ పీసులను అయితే ఒక సైడ్కు వచ్చేటట్టుగా చూస్తున్నాను, ఎందుకంటే ఒక సైడ్గా వస్తే ఎక్కువగా ఏర్పడదు. అందుకొరకైతే నేను ఒక్క సైడ్గా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ లైనింగ్ పీస్ని అయితే ఈ చివర వరకు వేసుకొని ఈ చివరకైతే ఇంకో కొంచెం అతుకులు పడేటట్టు వేసుకున్నానండి. అలా అయితే ఒక సైడు మన శారీ మీదికి వచ్చే బ్లౌజ్ పీస్ అయితే పడుతుంది, ఇంకో సైడ్ ఏమో ఈ పీస్ అనేది పడుతుంది. అలా వేయడం వల్ల తక్కువ కలర్ అయితే తక్కువగా కనిపిస్తుంది. 2 సమానమైతే ఎక్కువగా వస్తుంది కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా కలర్స్ చేంజ్ వచ్చినప్పుడు అయితే మీరు కూడా ఈ విధంగానే కట్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్ పీస్ని అయితే వేసుకొని ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయింది. హ్యాండ్ అయితే మిగతాదైతే ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మిగిలిన క్లాత్లో ఇలా కట్ చేసుకున్నానండి.
ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావాలని నాకు ఒక చిన్న ఆశ అండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇలా మొత్తం ఒక్క దాని మీద ఒక పార్ట్ పెట్టిన వాళ్ళు మిగిలిన క్లాత్లో సేప్ పట్టి, ఉక్సుల పట్టి, మెడపట్టి, కాజపట్టి అన్నీ రెడీ చేస్తానండి. అవన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను కట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ఇవ్వండి.